ఫోటోలో ఆయన మొహం చూస్తేనే తెలుస్తుంది ఆయన పెద్ద మోసగాడని. అయితే ఈ 420 గేట్కి మన ఇంట్లో ఉన్న కేట్ గేట్కి సంబంధం ఏంటంటావా? ఇంకా అర్థం కాలేదా? తను వీరు కన్న తండ్రి. వాళ్ళ నాన్నకి జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మా కుటుంబం మీద కక్ష పెంచుకున్నాడు. వీరు కూడా వాళ్ళ నాన్నలాగే నమ్మకంగా పెదనాన్న పంచన చేరాడు. మా కుటుంబాన్ని సర్వనాశనం చేసి వాడు కక్ష సాధించాలనుకుంటున్నాడు. కానీ నేనుండగా జరగనివ్వను. రేవంజి తీర్చుకోవడానికి మన కాడికి వచ్చాడనమాట. సార్, ఆ వీరు గతం తెలిసాక నాకెందుకో చాలా భయంగా ఉంది సార్. మీరు తనను అడ్డుకోవాలని చూస్తేనే అతనికి అర్థమైంది అన్నారు. ఇదంతా ఆలోచించి ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఆల్రెడీ వాడు ప్లాన్ చేసే ఉంటాడు. నమస్కారం విజయేంద్ర ప్రతాప్ గారు. నమస్కారం పంతులు గారు. రండి రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను మావయ్య గారు. నువ్వు రమ్మన్నావా? దేనికి వీరు? నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను కదా అత్తయ్య గారు, అందుకు మంచి ముహూర్తం ఫిక్స్ చేస్తారని పిలిపించాను. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా? అవును అత్తయ్య గారు. ప్రీతి నేను స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటుందని తెలిసాక కూడా నేనెలా ఊరుకుంటాను? అందుకే బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. భార్య అభిప్రాయానికి ఇంత విలువిస్తున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది వీరు. నువ్వు చెయ్యబోయే బిజినెస్లో తప్పకుండా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. వీరు, ఇంతకీ నీకు కావలసిన పెట్టుబడంతా రెడీ చేసావా? లేదంటే ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేనున్నా. నువ్వేం మొహమాట పడకు. థ్యాంక్ యూ మావయ్య గారు. నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నానులేండి. ప్రారంభించడమే ఆలస్యం. శుభం. ఇంకెందుకు ఆలస్యం? పంతులు గారు, ముహూర్తం చూడండి. ఇంతకు మీరు ఎవరి పేరు మీద వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు? నాకు చేయూతనిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన మా మావయ్య గారే నాకు దేవుడితో సమానం. ఆయన పేరు మీద నేను ప్రారంభిస్తాను. మావయ్య గారిని చంపుతాను అని ప్లాన్ చేసి ఇప్పుడు ఆయన పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటాడేంటి? ఏం చేయబోతున్నాడు? బాబు, మీరు ఖచ్చితంగా విజయేంద్ర ప్రతాప్ గారి పేరు మీద వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అవును పంతులు గారు. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే అది విజయేంద్ర ప్రతాప్ గారి గ్రహ సంచారం బాగోలేదు. ఏమంటున్నారు పంతులు గారు? దానివల్ల సమస్యలేం రావు కదా? కొన్ని గండాలు గోచరిస్తున్నాయి. ఏంటి సార్ అలా చెప్తున్నారు? అది నిజమే అంటారా? లేదు, వీరు ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటాడు. అయితే ఏడు చెప్తాడు, ఇక్కడే ఉండి ఎందాంబా. గండాలున్నాయా పంతులు గారు? నా వ్యాపారానికి ముహూర్తాల తర్వాత చూద్దరు గాని ముందు గండాల కారణం ఏంటి? ఏదైనా పరిహారం ఉందేమో చూడండి. అమ్మా, అంటే అది సంవత్సరం క్రితం ఇంట్లో అశుభం జరిగింది కదండి. మళ్ళా ఇప్పుడు కూడా అలాంటి ఛాయలే కనబడుతున్నాయి.
కారణం ఏంటో చెప్పండి పంతులు గారు. మీ కోడలి సౌభాగ్య స్థానం బాగోలేదమ్మా. అందుకే మీ అబ్బాయి ఆ అమ్మాయి పెట్టిన దుర్దశ వల్లే ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఈ గండం కూడా తన గ్రహదోష ఫలితమే అనిపిస్తోంది. అలా అంటారేంటి పంతులు గారు? అక్క ఇప్పుడు మావయ్య గారి వ్యాపార బాధ్యతలు కూడా చూసుకుంటుంది. అదే గ్రహస్థితుల్ని తారుమారు చేస్తుందమ్మా. మీకు మూఢనమ్మకంగా అనిపించచ్చు కానీ ఒక మనిషికున్న యోగాన్ని బట్టే కుటుంబ పరిస్థితులు ఉంటాయి. దీనికి పరిహారం ఏంటండి? మృత్యుంజయ హోమం జరిపించాలి. ప్రస్తుతానికి మీరు వేరే ఎవరి పేరు మీదైనా వ్యాపారం ప్రారంభించడం మంచిది. సరే పంతులు గారు, మేము ఆలోచించుకొని మీకు కబురు చేస్తాం. వెళ్ళొస్తానండి. నమస్కారం అండి. సిస్టర్, శకుంతల, దేవుడా, ఇంకెన్ని పరీక్షలు పెడతావయ్యా? శకుంతల, తలరాతకు మించింది ఏమీ ఉండదు. అనవసరంగా కంగారు పడకు. వ్యాపారాలు ప్రారంభం అన్నప్పుడు ఇలాంటి లేనిపోని భయాలు కల్పించి ఆ హోమాలు పూజలు చేయిస్తారు, అంతే. వీరు, నువ్వింకేం ఆలోచించకుండా ప్రీతి పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేయి. లేదు మావయ్య గారు, ముందు మీకున్న గండాలకి పరిహారం చేయించాలి, ఆ తర్వాత ఏదైనా. నేను ఇవన్నీ నమ్మనయ్యా. నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. ఇమీడియట్గా స్టార్ట్ చేయి. ఆయనన్ని తేలిగ్గానే తీసుకుంటారు. నా మనసంతా ఏదో ఆందోళనగా ఉంది. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. పరిహారం చేస్తే సరిపోతుంది అన్నారు కదా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇష్క, అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్ళి. రండి అత్తయ్య గారు, రండి.